ఏ చింత నీ వెంబట ఉన్నదో, ఏ చింతను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ శ్రమను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ప్రార్థన అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకో. చింత పడిన వాడు ఏం చేస్తాడో తెలుసా? కృంగిపోయి తన యొద్ద ఉన్న ఆయుధాలను ప్రక్కన పడేస్తాడు. ఏలియా అదే చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? చింతలోకి దిగిపోయి ప్రభువా నాకు జయము నీవు ప్రభువా అని ప్రార్థన చేయవలసిన ఏలియా, అయ్యా నాకు ఓటమిని దయచేయి ప్రభువా, మరణాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కానీ అసలు నిజానికి చేయవలసిన ప్రార్థన ఏమిటి? అయ్యా నాకు విజయమును దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సాతాను చేతిలో ఓడిపోతావా? వాని యొక్క ప్రయత్నం అదే, నిన్ను కృంగదీసి నీ చేతుల్లో ఉన్న ప్రార్థనాయుధాన్ని ప్రక్కన పడవేయాలని వాడి యొక్క ప్రయత్నం. ఏలియా ప్రక్కన పడేశాడు.